బలహీనత ఎక్కడుంటే అక్కడే మోసం మొదలవుతుంది. అది రకరకాలుగా రంగులు పూసుకొని సొసైటీలోకి వచ్చి అమాయకుల్ని బలి చేసుకుంటుంది. ఇలాంటిది బీహార్లో కూడా వచ్చింది. అదేంటంటే మహిళను గర్భవతి చేస్తే 10 లక్షల వరకు బహుమతి. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో సోషల్ మీడియాలో ఆన్లైన్ ప్రకటనలు వచ్చాయి. ఇంకేముంది, నిరుద్యోగులు మగవాళ్ళందరూ ఎగబడ్డారు. అయితే వాళ్ళు కొంచెం డబ్బులు కట్టమంటే అది కూడా కట్టారు. ఆఖరికి ఇదంతా స్కామ్ అని తేలింది. ఇది బీహార్లో నవాడా సైబర్ పోలీసులు పట్టుకుని అంతు తేలిస్తే కానీ ఇది మోసం అని తెలియలేదు. మగవాళ్ళకు ఉచిత సెక్స్, డబ్బు ఆశ చూపించి ఆ ముఠా ఈ రకంగా మోసం చేయడం మొదలుపెట్టారు. ముందుగా కొంత డబ్బు కట్టారు. అప్పుడే తాము మోసపోయామని బాధితులకి అర్థమైంది. ఈ స్కామ్లో కీలక సూత్రధారి అయిన నవాడాకు చెందిన రంజన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలకు పాల్పడిన ఒక మైనర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వినడానికి వింతగా అనిపించిన ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ అనేది నిజంగా జరిగిన మోసం.